దళితులపై యుద్ధం చేయడం కాదు, కావాలంటే నాతో యుద్ధం చేయండి. దళితులను కాల్చాలనుకుంటే ముందు నన్ను కాల్చండి. నకిలీ గోరక్షకులు సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. నకిలీ గోరక్షకులపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగభరిత వ్యాఖ్యలివి. హైదరాబాద్లో బీజేపీ సమావేశంలో మోదీ హాజరయ్యారు. త్రివర్ణ పతాకంలో ఉండే 3 రంగుల రూపంలో దేశంలో విప్లవాలు రావాలని ఆకాంక్షించారు మోదీ. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన మహా సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ మీటింగ్లో దళితుల అంశంపైనే మోదీ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇటీవల గుజరాత్లోని ఊనా గ్రామంలో దళితులపై దాడులు తీవ్ర వివాదం రేపిన నేపథ్యంలో దళితులకు భరోసా ఇచ్చేలా దాడులు చేస్తున్న వారికి చెంపపెట్టులా మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. दलितों का ठेका लेकर के चलने वाले कुछ लोग बौखला गए हैं और दलितों को किसी भी प्रकार से पीड़ित करके इश्यू खड़ा करने के खेल खेले जा रहे हैं. मैं ऐसे लोगों को कहना चाहता हूं, अगर आपको कोई तकलीफ है तो वार करना है तो मुझ पे करिए. मेरे दलित भाइयों पर वार करना बंद कर दीजिए. वार करना है तो मुझ पे कीजिए. गोली चलानी है तो मुझ पे चलाइए. मेरे दलित भाइयों पर मत चलाइए. ये खेल बंद होना चाहिए. ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని మోదీ ఉద్బోధించారు. వసుధైక కుటుంబం అనే సనాతన భారత సంప్రదాయం విచ్ఛిన్నం కాకూడదని ఆకాంక్షించారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేవారిని దూరంగా ఉంచాలని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపదేశించారు. देश को प्रगति करनी है तो शांति, एकता, सद्भावना, इस मूल मंत्र को हम कभी भी नजरअंदाज नहीं कर सकते. समाज की एकता राष्ट्र के विकास की मुख्य धारा होती है, मुख्य शक्ति होती है. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశిస్తూ తెలంగాణ భవిష్యత్తు కనిపిస్తోందన్నారు. ఈ విషయంలో రాజకీయ పండితుల అంచనాలు తారుమారవుతున్నాయన్నారు. సెప్టెంబర్ 17 వరకు తెలంగాణలో తిరంగా ఉత్సవాలు చేయాలని సూచించారు. मुझे ये न सिर्फ भारतीय जनता पार्टी की संगठन की शक्ति नजर आ रही है, मुझे ये तेलंगाना का भविष्य नजर आ रहा है. ये तेलंगाना का भविष्य मैं मेरे सामने देख रहा हूं. मैं आज उन पॉलिटिकल पंडितों को कह रहा हूं कि आप भी तेलंगाना के राजनीतिक भविष्य को नए सिरे से देखना शुरू कर दीजिए. 15 अगस्त के लेकर के आगे एक तिरंगा यात्रा निकालिए. आप 7 दिन के लिए नहीं, 17 सितंबर तक निकालिए. देश आजाद होने के 13 महीने के बाद आप आजाद हुए थे और इसलिए 15 अगस्त से 17 सितंबर तक पूरे तेलंगाना में ये तिरंगा यात्रा निकाली जाए. ప్రసంగంలో మోదీ త్రివర్ణ పతాకాన్ని ఉటంకించారు. మామూలుగా కాషాయం ధైర్యానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ పచ్చదనానికి ప్రతీకగా భావిస్తారు. మోదీ జాతీయ జెండాలోని రంగులకు కొత్త భాష్యం చెప్పారు. కాషాయాన్ని విద్యుత్తు శక్తికి ప్రతిరూపంగా పేర్కొన్నారు. వైట్, గ్రీన్ రెవల్యూషన్లతో పాటు కాషాయ విప్లవం రావాలన్నారు. త్రివర్ణ పతాకంలో మధ్యలో ఉండే అశోక చక్రపు రంగు మత్స్యకారుల నీలి విప్లవానికి సంకేతం అని చెప్పారు. ये ऊर्जा का रंग है. देश में ऊर्जा की क्रांति चाहिए. सोलर एनर्जी चाहिए. हर गांव में बिजली पहुंचनी चाहिए. 24 घंटों बिजली पहुंचे, उस दिशा में काम होना चाहिए. देश ऊर्जावान बनना चाहिए. इसलिए मैं सैफ्रॉन रिवॉल्यूशन की बात करता हूं. ఈ సమావేశంలో మోదీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎలా ఎదగాలో, పార్టీ ఏ వర్గాలకు దగ్గరవ్వాలో అన్యాపదేశంగా సూచించారు. దళితులు, వెనుకబడిన వర్గాల మద్దతు గట్టిగా కూడగట్టుకోవాలని చెప్పారు.